సాధారణంగా ఎదుటి వాళ్ళు మనం అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకపోయినా, లేకపోతే ఒకటి జరుగుతుంటే ఇంకొకటి మాట్లాడుతున్నా, లేదా మనం కోరుకున్నట్టు మాట్లాడకపోయినా, చిప్ దొబ్బిందిరా అనే పదం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోతుంది. లేదా ఆడికి చిప్ దొబ్బినట్టుందిరా అనేటటువంటిది ఏది మనకు నచ్చని నాయకుడు ఏదన్నా మాట్లాడుతూ ఉంటే కూడా అట్లాంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నడుస్తున్నటువంటి రోజులు. కానీ భవిష్యత్తులో ఇది నిజం కూడా అవుతుంది. ఇప్పుడు ఎలన్ మాస్క్ వాళ్ళు కనిపెట్టినటువంటి చిప్పు ఫైనల్ స్టేజ్ అయిపోయింది. అప్రూవల్స్ దశలో ఇబ్బంది పెడుతున్నది ట్రంప్ సర్కార్. అది గనక బిగిన్ చేస్తే భవిష్యత్తులో ఈ పదం వస్తుంది. చిప్పు అంటే ఇక మనుషుల్ని రోబోల్లాగా మార్చడం. ఇప్పటికే రోబోల్ని తయారు చేస్తున్నట్టు ఎలన్ మాస్క్ వాళ్ళ టీం మనుషుల్ని కూడా రోబోలుగా మార్చే ప్రమాదం ఉందన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళన ఇది కేవలం ప్రాథమిక దశలో చేయాలనుకుంటున్నది. దాన్ని ఏమంటారు, కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్స్కి, అలాగే మతి స్థిమితం లేనటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపజేస్తామని చెప్తున్నది మాస్క్ టీం.